ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఒక్క సీటు కూడా మాదిగలకి ఇప్పించుకోలేకపోయారు. ఇంతమంది మాదిగలు, మాదిగల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తూ వస్తున్న మీలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి అంటే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నప్పుడు, ఒక దుర్మార్గమైనటువంటి సిస్టమ్ కొనసాగుతున్నప్పుడు దాన్ని బద్దలు కొట్టి ఒక ప్రజాపాలన తీసుకొస్తేనే ఇక్కడ ఎస్సీలకు, ఇక్కడ బీసీలకు, ఇక్కడ సబ్బండ వర్గాలకు ఈ సంక్షేమాన్ని అందించొచ్చు అనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అడుగులేసింది. ఇక్కడ నీకు మహబూబ్‌నగర్ సీట్ వచ్చేసేటప్పటికి అక్కడ అంతకుముందు మల్లు రవి గారు ఉన్నారు. తనే పోటీ చేస్తారు. ఇక నీకు ఈ వివేక్ వెంకటస్వామి వీళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకు పార్లమెంట్ సీటు హామీ ఇచ్చి తీసుకో. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో కడియం శ్రీహరి గారు కూతురు అక్కడ బీఆర్ఎస్ టికెట్ డిక్లేర్ అయినా తను మీరు అంగీకరిస్తే మీరు ఇస్తానంటే నేను ఆ టికెట్ వదులుకొని వస్తానని చెప్పినటువంటి క్రమంలో తను తీసుకొని టికెట్ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ పార్టీ సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మాకు అన్యాయం జరిగినటువంటి సీటు రానటువంటి మాట నిజమే. కానీ మాదిగ సబ్ క్యాస్ట్లో కడియం శ్రీహరి గారు భాగమైంది కాబట్టి తనను మాదిగ సంబంధించినటువంటి కోటలో భాగంగానే పార్టీ చూసింది. లోపలికి వెళ్తే టెక్నికల్‌గా సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగానే కడియం కావ్యను పార్టీ చూసింది. కానీ మాదిగ సబ్ క్యాస్టు ఇక్కడ సబ్ క్యాస్టు సంబంధించి మాదిగకు సంబంధించినటువంటి వేరియేషన్ కొంత ఉన్నది. అసలు మాదిగకు కావాలనేటువంటి డిమాండ్ ఉన్నదనేటువంటిది పార్టీకి లేటుగా అర్థమైంది. దాన్ని ఇంకో రూపకంగా ఇంకో పద్ధతుల్లో ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇక మీదట ఇలా జరగదు పార్టీలో. 100% వర్గీకరణ ప్రకారమే రాజకీయంగా కూడా అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయంగా ఈ జాతులకు అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న. ఈ జాతిని సంబంధించినటువంటి సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్న. ఈ జాతుల పట్ల దొరలు భూస్వాములు దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు ఆ దొరలకు ఏదైనా పనికి పోతే పెండగడ్డల కాడ కూర్చోబెట్టి మనం తెచ్చుకున్న కండవగా పరుచుకుంటే దాంట్లో భూ వేసినటువంటి రోజులు కదన్నా. చేతికి గ్లాసులు ఇయ్యనటువంటి రోజులు కదన్నా. నీళ్లు తాగనటువంటి కొలాయిల కాడ నీళ్లు తాగేటువంటి రోజులు కదన్నా. ఆ స్థితిలో కమ్యూనిస్టులు అండగా ఉన్నారు. ఆ తర్వాత నక్సలైట్లు అండగా ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మా సామేలన్న చెప్తాడు, రావి నారాయణ రెడ్డి గారు యాదగిరి గుట్ట దర్శనం చేయించిండు మా జాతికి, గుట్ట ఎక్కనీయకుంటాను. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్రజెండా పార్టీలు ఉంటే తర్వాత భూస్వాముల భూముల్ని బంజరు భూముల మీదకి వీళ్ళు పోతుంటే భూస్వాములు దాడులు చేస్తుంటే నక్సలైట్లు అండగోళ్ళు. దీన్ని గమనించినటువంటి నెహ్రూ, దీన్ని గమనించినటువంటి ఇందిరాగాంధీ అసైన్ భూముల పట్టాలు ఇచ్చుకుంటూ భూ సంస్కరణలు తీసుకొచ్చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ జాతికి భూమి అనేటువంటి అవకాశాన్ని కల్పించిందే కాంగ్రెస్ పార్టీ కదన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ జాతి పట్ల ప్రేమ ఉంటుంది, ఈ జాతి పట్ల విశ్వాసం ఉంటుంది. ఈ జాతి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీనే మా కోసం ఏదన్నా ఆలోచిస్తుందని చెప్పేసి ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెసే కదన్న. మళ్ళీ వాడని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇవ్వలేదు కదా. మళ్ళీ నేడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎక్కువ కూడా మాదిగ ఉపకులాలే ఉంటారు కదన్న. కాబట్టి ప్రజలందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా జాతి బంధువులందరికీ, నా జాతి బిడ్డలందరూ కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. వేముల వీరేశం నెకరకల్ల శాసనసభ్యునిగా, మందుల శ్యామలి తుంగతుర్తి శాసనసభ్యులుగా, కాంపేలి సత్యనారాయణ మానకొండూరు శాసనసభ్యులుగా, అడ్డూరు లక్ష్మణ్ ధర్మపురి శాసనసభ్యులుగా, కాలే యాదయ్య చేవెళ్ళ శాసనసభ్యునిగా, కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యునిగా, జుక్కలు శాసనసభ్యులు లక్ష్మీకాంతం గారు, మన మంత్రి దామోదరం రాజనరసింహ, మేము మీ పక్షపాతిగా మన బిడ్డలకు అన్యాయం జరగకుండా
మీ పక్షాన నిలబడే బాధ్యత మాది. అన్ని రంగాల్లో ఇవాళ కేటగరైజేషన్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న కూడా అదే. అన్ని రంగాల్లో అంటే రేపు కాంట్రాక్టుల విషయంలో గానీ, స్థానిక సంస్థల విషయంలో గానీ, ఏదైనా ఎంఎస్ఎంఈ లోన్స్ కేటాయించేటువంటి విషయంలో గానీ, వీటిలన్నిటిలో కూడా రిజర్వేషన్ అప్లికబుల్ అవుతదా? ఆర్థికంగా కూడా అప్‌లిఫ్ట్ చేసే అవకాశం ఉంటదా వీళ్ళని? నిన్న మా వివేకన్న చెప్పిండు. చెవెళ్ళ డిక్లరేషన్‌లో కాంట్రాక్ట్‌కి సంబంధించినటువంటి దాంట్లో గూడా మాదిగ, మాల, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకు సంబంధించి ఇంత పర్సెంటేజ్‌ని ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఒక స్థాయికి తీసుకొస్తామని చెప్పేసి చెప్పిర్రు. దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. కార్పొరేషన్‌లో కూడా మాకు మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, అట్లాగే సబ్ క్యాస్ట్‌లకు సంబంధించినటువంటి కార్పొరేషన్‌లతో పాటు జనరల్ కార్పొరేషన్‌లలో కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అడిగిండు. నేను కూడా అది మంచి నిర్ణయం. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ అవునవును. చేయాలని మీరు చెప్పేసి సమర్థించారుగా అసెంబ్లీలో గూడా. చేసేసి కోరినాము. అది ఇంప్లిమెంటేషన్ చేపించుకుంటాం. అయితే ఈరోజు దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మాకు ఫస్ట్ కావాల్సింది కేటగరైజేషన్. కేటగరైజేషన్ అయిన తర్వాత మేము మా జాతుల్ని ఆర్థికంగా ఎదిగించుకోవటానికి, ఆర్థికంగా నిలబెట్టుకోవటానికి మేము ఫోకస్ చేస్తాము. నేను వ్యక్తిగతంగా ఈ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మనం అవకాశాలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎక్కువ షేరింగ్ జనరల్ కేటగిరీలో కూడా మనం షేరింగ్ తీసుకోవటానికి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి దాంట్లో మనం పోటీ పడాలి. దానికి కావాల్సినటువంటి ఏం చేద్దాము, ఆర్థికంగా స్తోమత లేనటువంటి బిడ్డలకు వాళ్ళు చదువుకునేటానికి సంబంధించిన వసతులు, అవకాశాలు లేనప్పుడు ప్రభుత్వం వైపు నుంచి, వ్యక్తిగతంగా మా వైపు నుంచి ఈ జాతిని సజీవంగా నిలబెట్టడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను జాతికి ఒక హామీని కూడా ఇస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే పోస్టింగ్ల విషయంలో ఫోకల్ పోస్టులు మాకు తక్కువ వస్తున్నాయి. నాన్ ఫోకల్ పోస్టులో ఈ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ స్థాయిలో ఉంటారు. వీళ్ళందరి పక్షాన మేము నిలబడి, వీళ్ళందరి పక్షాన యాజ్ ఏ శాసనసభ్యులుగా మా మంత్రి గారు దామోదరం రాజనరసింహన్న నిలబడి మా జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోకల్ పోస్టులు ఇప్పించుకోవడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. 100% వాళ్ళకు అండగా ఉంటాము. ఎమ్మెల్యేలు అందరం ఉంటారు, వ్యక్తిగతంగా నేను కూడా అండగా ఉంటాను. ఈ ఈ మాకు ఓవరు విషయాలు ఇప్పుడు మంత్రి గారికి ఇన్ టైంలో పోలేము, ఎవరికి చెప్పుకోవాలి మా విషయాల్ని అనేటువంటి ఒక గ్యాప్ కూడా ఈ సామాజిక వర్గంలో ఉన్నది. బట్ నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడు ఫర్ వీక్ 1 or 2 days మనం ఒక టైం పెట్టుకుందాం, మేము అందుబాటులో ఉంటాం. మీరు మాకు సమస్యల్ని చెప్పండి, న్యాయమైన ధర్మమైన ఏ సమస్యనైనా నా కాడికి తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మేము తీసుకుపోయి పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా అంటే ప్రత్యేకంగా మీ సామాజిక వర్గం కోసం ఒక టైం కేటాయిస్తా అంటారా? సమస్య ఉంటే నేను వ్యక్తిగతంగా టైం ఇస్తాను. ఓకే. నేను వ్యక్తిగతంగా టైం ఇస్తాను. ఓకే. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా శక్తి మేరకు, చేతనైనంత మేరకు నేను వాళ్ళ సమస్యల పరిష్కారంలో నేను భాగమవుతాను. నేనే కాదు, మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు, మన మంత్రి కూడా డెఫినెట్లీ టైం ఇస్తాడు. మీ పక్షాన నిలబడతాం, మీ సంబంధించినటువంటి అందుబాటులో ఉంటాం. మీరు ఎవ్వరు అధైర్యపడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ, గెజిట్ వచ్చిన వెంటనే ఆకాశం దద్దరిల్లేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఒక భారీ బహిరంగ సభని, ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఒక భారీ బహిరంగ సభను లక్షలాది మందితో హైదరాబాద్లో నిర్వహించి దాంట్లో ఘన సన్మానం గౌరవ ముఖ్యమంత్రి గారికి చేస్తాం.